అడుగగా చెల్లించుననెను. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచుచున్నది? ఒక్క నిమిషం. యేసు మళ్ళీ తెలుగులో మెల్ల చదువుదాం. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి మాట్లాడక మునుపే, అండర్లైన్ దట్. హల్లెలూయా. హల్లెలూయా. You know, Jesus is saying, Peter said unto him of strangers, Jesus said unto him, then are the children of Israel. ఏ స్క్రిప్చర్ అది? 25 చదవండి. ఎత్తి ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు అంటే వాళ్ళు మాట్లాడక మునిపే యేసు ప్రభు వారికి తెలుసు వీళ్ళు అప్పు కట్టాలి, ట్యాక్స్ కట్టాలి, ఇది కట్టాలి అని. హల్లెలూయా. సో మన లైఫ్లో కూడా మనం ప్రేయర్ చేయక ముందుకే దేవుడికి కొన్ని తెలుసు, మనం కొన్ని కట్టాలి, కొన్ని చేయాలి అని. కానీ దేవుడు మరి తెలిసినప్పుడు ఆయన ఒక డైరెక్షన్ ఇస్తున్నాడు. ఇక్కడ ద లార్డ్ ఈస్ గివింగ్ ఎ ప్రొఫెటిక్ డైరెక్షన్ ఇన్ అవర్ లైఫ్. వీ నో దట్ we have to pay the tax, we have to pay the bills, we have to pay many things in our life, but you know, God knows what you want to pay. Hallelujah. Let us read. నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యజనుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే అయినా సరే మనం పే చేద్దామని జీసస్ విల్ టెల్ పీటర్, గో అండ్ ఫైండ్ దిస్ ఇన్ ఎ ఫిష్ మౌత్ అని చెప్తాడు. కంటిన్యూ. అయినను మనం వారికి అభ్యంతరం కలగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలం వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచి. సముద్రంలోకి వెళ్ళి ఏం చేయాలంట? గాలము వేయాలంట. హల్లెలూయా. హల్లెలూయా. చదవండి. మొదట పైకి వచ్చు చేపని పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక షెకలు దొరుకును. అంటే ఫస్ట్ ఫిష్. సంబడి సే ఫస్ట్ ఫిష్. ఫస్ట్ నవంబర్. హల్లెలూయా. సో చాలా మంది ఉంటారు, కానీ దేవుడు ఓన్లీ కొంతమందికే కొన్ని డైరెక్షన్స్ ఇస్తాడు. హల్లెలూయా. ఫస్ట్ ఫిష్ అండ్ ద ఫస్ట్ నవంబర్. సో ఈ రోజు దేవుడు మన లైఫ్లో వాట్ ఎవర్ ద ఫిష్ విచ్ గాడ్ వాంట్స్ టు సెండ్ ఇన్ అవర్ లైఫ్, అంటే ఆ ఫిష్ ఆ టైంలో ఒక డెస్టినీ హెల్పర్. హల్లెలూయా. ఆ ఫిష్ నోట్లో, చేప నోట్లో ఆ నాణ్యం ఉంది, ఆ షెకేం ఉంది, అంటే ఆ కాయిన్ ఉంది. హల్లెలూయా. చదవండి. పట్టుకొని పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక షెకలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. హల్లెలూయా. నా కొరకును నీ కొరకును అంటే ఒక్క షెకెం, అంటే ఆ ఒక్క కాయిన్లో అంటే అది ఎంతగా, అంటే ఎంతమంది అప్పు తీర్చేది? ఇద్దరు అప్పు. ఒకటి అంటే ఏసై కట్టే ట్యాక్స్, పేతురు కట్టే ట్యాక్స్, ఇద్దరు వ్యక్తులు కట్టే ట్యాక్స్ ఒక కాయిన్లో ఉందంట. హల్లెలూయా. అంటే one coin is enough to settle your bills. Hallelujah. One thing is enough to settle everything in the life. May I prophesy, may God send it in the mighty name of Jesus. Let there be light in your mind, in your life, in the mighty name of Jesus. అద్భుత రీతిగా ఆ ఒక్క చేప, మేబీ మనం ప్రార్థిస్తున్నాము కొన్నిసార్లు, అది ఎక్కడి నుంచి వస్తుంది, ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది, విడుదల ఎక్కడి నుంచి వస్తుంది అని. కానీ మనము ప్రార్థించిన ప్రతిసారి దేవుడు ఒక డెస్టినీ హెల్పర్ని పంపిస్తాడు, నీ అప్పులు తీర్చుకునే సామర్థ్యం కూడా నీకు ఇస్తాడు. హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ జీసస్ ఇస్ టెల్లింగ్. 26 నుంచి మళ్ళీ చదువుకుందాం ఒకసారి. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే అయినను మనం వారికి అభ్యంతరం కలగజేయ. 25 ఒకసారి. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి. వావ్. మాట్లాడక మునిపే యేసు ప్రభు వారు ఆ సంగతి ఎత్తుతున్నాడంట. సో ప్రొఫెటికల్లీ జీసస్ నోస్ వాట్ ఈస్ వాట్. అంటే ఈయనేం మాట్లాడుతున్నాడు, వీళ్ళు ఎందుకు వస్తున్నారు, వాళ్ళు ఎందుకు వస్తున్నారు, ఎవరు నిన్ను ప్రేమించి వస్తారు, ఎవరు ద్వేషించి వస్తారు. సో జీసస్ నోస్. హల్లెలూయా. కమ్ ఆన్, రీడ్. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయ. ఇదే అధ్యాయం, మాథ్యూ చాప్టర్ నెంబర్ 2. ఫస్ట్ థింగ్ ఇస్ financial direction prophetically. Ask God in the month of November, Lord, bless me financially, open doors financially, a miracle doors.
ఇమాజిన్, ఒక చేప తెచ్చి అది పీటర్ ముందు వామిట్ చేసిందంట. హల్లెలూయా. ఆ చేపను పట్టుకుంటే పేతురు నోట్ల అది దొరికిందంట. ఆమేన్. సో కొన్నిసార్లు నీ ఆశీర్వాదం కూడా కొన్ని ఫిష్ నోట్లో దేవుడు పెడతాడు. హల్లెలూయా. సో ఈవెన్ యువర్ బ్లెస్సింగ్ విల్ ఆల్సో బి హిడెన్ ఇన్ ద మౌత్ ఆఫ్ ఎ ఫిష్. చదవండి ఇదే అధ్యాయం. నెంబర్ 1 ఫైనాన్షియల్ డైరెక్షన్ ప్రొఫెటికల్. నెంబర్ 2 స్టబన్ స్పిరిట్స్ ఆర్ స్టబన్ సిక్నెస్. రెండోది స్టబన్ స్పిరిట్స్, స్టబన్ సిక్నెస్. అంటే ఎంత అవుట్ అను ఆ దురాత్మ పోదు. ఎంత నీ లైఫ్లో ఎంత ఫాస్టింగ్ చేయి, ఎంత ప్రేయర్ చేయి, కొన్ని మారవు, కొన్ని జరగవు. అసలు వెయిట్ చేసి ఈ దేవుడు చేయడేమో అని అనుకుంటాం. మనం వెయిట్ చేస్తాం. we get tired in the life. Stubborn things. Somebody says stubborn. Hallelujah. చదువుదాం. Matthew 17:14-21. 17 మత్తయి సువార్త 17వ అధ్యాయము 14వ వచనం. వారు జనసమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా నా కుమారుణ్ణి కనికరింపుము. వాడు చాంద్రరోగి అయి మిక్కిలి. ఇంగ్లీష్ చదువుదాం. Let us read in English. 15. Lord have mercy on my son, for he is lunatic. చాంద్ర రోగం కలిగి ఉన్నాడు. And sore vexed. చూడు కదా, నా ఫేస్ కాదు ఇది చూడు. Sore vexed. For oft times he felleth into the fire and oft time into the water. అంటే నీళ్ళలో, అగ్నిలో, వాటర్ ఫైర్ రెండిట్లో పడుతున్నాడు. This man was possessed with an unclean spirit and he is falling in a water and also in a fire. So come on, let us read. నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకొని వచ్చితిని, కానీ వారు వానిని స్వస్థపరచలేకపోయిరి. English. And I brought him to thy disciples and they could not heal him, they could not deliver him, cast out him, not cure him, they could not cure him, deliver him. Hallelujah. అంటే వాళ్ళు, మీరు చాలా మంది అనేక సంఘాలకు వెళ్తారు. You go to this man of God, you go to this man of God. అక్కడ జరగదు. ఎక్కడైతే కృప పెట్టాడో అక్కడ మీరు ఎంతమంది వెళ్ళకపోయినా నీకు అనవసరం. నీ విడుదల కొరకు నువ్వు రావాలా. Hallelujah. When you come for your sake, అది నీకు బ్లెస్సింగ్. Hallelujah. So when you come, God, he changes, he shifts the season. Hallelujah. Come on, చదవండి. చంద్రరోగి అయి ఉండి మిక్కిలి బాధపడుచున్నాడు. ఏలయనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు. నీ శిష్యులు వానిని తీసుకొని వచ్చితేని కానీ వారు వీనిని స్వస్థపరచలేకపోయారని చెప్పాను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరములారా, మీరెంత కాలము ఉందురు, మీతో నేను ఎంత కాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహితును, వానిని నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పాను. హల్లెలూయా. ద బైబిల్ అయితే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఎంతకాలం నేను మీ మధ్యలో ఉంటా. సో విశ్వాసం లేని మూర్ఖతరం అంటే కొన్నిసార్లు కొన్ని స్టబన్ స్పిరిట్స్ పోయినప్పుడు మ్యాన్ ఆఫ్ గాడ్ మీకు చెప్తాడు, వినరు. చర్చ్కి రండి, టైంకి రండి. చాలామంది వచ్చారు ఈరోజు, రాలేదు, ఎవ్వరు రాలేదు. ఏమనంటే కాలు నొప్పి, కింద పడ్డా, అది లేదు ఇది లేదు, ఊరిపోయా, ఎవరో చనిపోయారో వెళ్ళారు. అదే మీరు కనుక పోనీ ఓల్డ్ టెస్ట్మెంట్ గురించి మాట్లాడా, న్యూ టెస్ట్మెంట్ గురించే మాట్లాడతా. మీరే డిసైపుల్స్ అయ్యి జీసస్ క్రైస్ట్ టైంలో ఉన్నారు. మీరు ఎవరు, మీ అన్న కొడుకు, అన్నో ఎవరో దూర బంధువు ఎవరో చనిపోయారు. ఓకే. సో యేసుప్రభు వారు ఒక వ్యక్తి వెళ్ళి పాతి పెట్టుకొని వస్తా అంటే ఏమంటాడు? అదే ఇప్పుడు నేను ఈ మాట చెప్తే మీ అందరు ఏమంటారు? ఈయన కనికరం లేదా? ఈయన దైవజనుడు కాదా? ఈయన మనిషి కాదా? హల్లెలూయా. యు బ్లేమ్ మీ, మీరు నన్ను అంటారు. కానీ యేసుప్రభు వారు అక్కడ ఏమన్నాడు? మృతులను పాతి పెట్టుకుంటారు. లెట్ డెడ్, డెడ్ బి డెడ్, బట్ ఐఎమ్ ద కింగ్, ఐఎమ్ ద లైఫ్, ఐఎమ్ ద పర్సన్ హూ గివ్స్ లైఫ్. జీసస్ సేస్ హల్లెలూయా, హీ గివ్స్ లైఫ్. అందుకే జీవాన్ని వెంబడించేటప్పుడు లోకంలో ఉన్న అనేకమైన నిన్ను ఆటంకపరుస్తాయి. అదే మూవీకి రమ్మని, ఎక్కడ కాలు నొప్పున్నా, చేయి నొప్పున్నా ఫస్ట్ వెళ్ళిపోతాం.
హల్లెలూయా. అదే ఫంక్షన్ ఉండని ఎట్లున్నా సరే వెళ్ళిపోతాం. అదే చర్చ్ అంటే మీకు ఏ కష్టాలు లేవనుకో మీరు కూడా రారు. హల్లెలూయా. చదవండి. అంతటా యేసు ఆ దయ్యంను గద్దింపగా అది వానిని వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. తర్వాత శిష్యులు ఏకాంతంగా యేసునొద్దకు వచ్చి మేమెందుచేత వానిని వెలగొట్టలేకపోతేమని అడిగిరి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసం చేతనే. మీకు అవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. అంటే దేవుడు మనలో ఏం చూస్తున్నాడు? విశ్వాసము. హల్లెలూయా. కొన్నిసార్లు ఎవరు సాయం చేయరు, ఎవరు ఇయ్యరు, ఎవరు ఇచ్చేవాళ్ళు ఉండరు, చేసేవాళ్ళు ఉండరు, ఒంటరిగా చేసుకోవాల్సి వస్తుంది. అట్లాంటి టైంలో దేవుడిని లోపల వెతికేది ఏంటంటే విశ్వాసం. హల్లెలూయా. ఎవరు రాలేదని డిస్కరేజ్ అయిపోవడం, అందరూ వస్తే బాగా ఆనందంగా ఉప్పొంగిపోవడం, అది నాకు 9 years నుంచి కామన్ అయిపోయింది. సో తర్వాత విశ్వాసంలో వచ్చి నేను పట్టించుకొని ఎవరు వచ్చినా రాకపోయినా. సో ఐఎమ్ హ్యాపీ ఆల్వేస్. హల్లెలూయా. 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 కమ్ ఆన్ రీడ్. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వాడు. అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే ఏమంటాడు? అల్ప విశ్వాసం. ఎందుకు వెళ్ళకొట్టలేకపోయారంటే శిష్యులు ఆ దురాత్మని? మీ అల్ప విశ్వాసం చేత. అల్ప విశ్వాసము, అన్బిలీఫ్. హల్లెలూయా. అన్బిలీఫ్ వల్ల ఆ కొండ వెళ్ళిపోవాలా, ఆ కాడి ఇరిగిపోవాలా. అన్బిలీఫ్ వల్ల మన సిచ్యువేషన్ మారాలా, స్టాండర్డ్ మారాలా, ఎక్కడికో వెళ్ళిపోవాలా. కానీ అన్బిలీఫ్ వల్ల ఇంకా ఇక్కడే ఉన్నాం, ఇంకా మా కార్యాలు జరగట్లే అన్బిలీఫ్ వల్ల. హల్లెలూయా. నీతి లేదు, ఏం లేదు. వస్తా బ్రదర్, ఫోన్ చేస్తాయి, తర్వాత కనిపిస్తారు ఇక్కడ, కనిపించరు, చర్చ్కి రారు. ట్రాఫిక్ బ్రదర్, రీజన్ ఏమి? అదే జాబ్ టైంకి వెళ్తాడు. ఎందుకు? కంపల్సరీ. హల్లెలూయా. హల్లెలూయా. చదవండి. అందుకే ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే. ఏం లేక? విశ్వాసము లేక. చాలా మంది విశ్వాసము లేక రాంగ్ డెసిషన్స్ వల్ల కొన్ని బ్లెస్సింగ్స్ మెనీ పీపుల్ హ్యావ్ లాస్ట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ రైట్ డెసిషన్. హల్లెలూయా. హల్లెలూయా. కమ్ ఆన్ రీడ్. మీకు అవగించంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి. సో స్టబన్ స్పిరిట్స్ ఎట్లా పోతాయి అంటే విశ్వాసము ద్వారా. హల్లెలూయా. అన్ని పోతాయి. కానీ స్టబన్ గా యుద్ధం చేసే దురాత్మ విశ్వాసంతో పోతుంది. నువ్వు చర్చ్కి వెళ్ళినప్పుడు దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుని సన్నిధి నాకు తాకుతుంది, దేవుడు నాతో మాట్లాడతాడు, గాడ్ విల్ స్పీక్ టు మీ, గాడ్ విల్ చేంజ్ మై లైఫ్, గాడ్ విల్ హీల్ మీ, గాడ్ విల్ డెలివర్ మీ. యూ హ్యావ్ టు బిలీవ్ దిస్. హల్లెలూయా. విశ్వాసంతో నువ్వు నమ్మి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. చదవండి. అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగించంత విశ్వాసం ఉండిన. మీకు ఆవగింజంత విశ్వాసం, మస్టర్డ్ సీడ్ ఆవగింజ. హల్లెలూయా. విశ్వాసం ఉండిన ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే 21 English. And Jesus said unto them, because of your unbelief. For verily I say unto you, because of your unbelief, for verily I say unto you, if ye have faith as a grain of mustard seed, ye shall say unto this mountain, you shall say unto this mountain, remove hence the yonder place, and it shall remove, and nothing shall be impossible unto you. హల్లెలూయా. సో విశ్వాసంతో పలకాలంటే దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు అంటే అసాధ్యమైనటువంటి పరిస్థితుల్లో పలుకు అంటున్నాడు. ఖాళీగా ఉందా నింపబడును కాక అని మాట్లాడాలంట. హల్లెలూయా. ఏం లేదా యేసు నామన జరుగును కాక అని మాట్లాడాలంట. హల్లెలూయా. ఈ నవంబర్ సీజన్ లో దేవుడు 2 నేర్పిస్తున్నాడు. ఒకటి ప్రొఫెటిక్ డైరెక్షన్ ఇస్తున్నాడు. అంటే నీకు ఈ నెలలో ఎవరి ద్వారా నీకు ఆశీర్వాదాలు వస్తాయి. ఇన్ దిస్ మంత్ త్రూ హూమ్ యూ విల్ రిసీవ్ బ్లెస్సింగ్. నెంబర్ 1. నెంబర్ 2, అది వచ్చిన తర్వాత నీవు నీ యొక్క కాడిని విరక్కొట్టే డైరెక్షన్ ఈ నెలలో ఇవ్వబోతున్నాడు. ఇంకొక మాట. హల్లెలూయా. ఇన్ దిస్ మంత్ ద లార్డ్ ఇస్ సేయింగ్, ఐ యామ్ బ్రేకింగ్ యువర్ యోక్స్, ఐ యామ్ బ్రేకింగ్ యువర్ బాండేజెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అండ్ నెంబర్ 2, స్టబన్ స్పిరిట్స్ అండ్ స్టబన్ సిక్నెస్. So stubborn sicknesses will leave you. Stubborn spirits will leave you. Stubborn poverty will leave you.
10, 20, 10 సంవత్సరాల నుంచి అలాగే నేను గట్టిగా పట్టుకొని ఉంది ఆ దరిద్రం, అది విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సింది యేసు నామమున. హల్లెలూయా. దేవుడు నిన్ను స్వస్థపరచును గాక. లెట్ గాడ్ హీల్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ జీవితాల్లో తరాల నుండి వచ్చే శాపం, తరాల నుండి వచ్చే ఆ వ్యాధులు యేసు నామమున విడిచిపెట్టి వెళ్ళిపోవును కాక అని ప్రవచిస్తున్నాను. ఐ ప్రొఫెసై లెట్ దెర్ బి హీలింగ్, లెట్ దెర్ బి డెలివరెన్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. సో ఎక్స్పెక్ట్, మార్పును ఎక్స్పెక్ట్ చేయాలా ఈ నెలలో. హల్లెలూయా. వాట్ టు ఎక్స్పెక్ట్? ఎక్స్పెక్ట్ ఏ చేంజ్, ఎక్స్పెక్ట్ ఏ బ్లెస్సింగ్, ఎక్స్పెక్టింగ్. హల్లెలూయా. So when you expect, things will happen. When you expect, miracles will happen. Hallelujah. Hallelujah. చూద్దాం, కంటిన్యూ. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అన్నాను. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోతున్నాడని. ఇంకోటి, ఇలాంటి ఆశీర్వాదాలు, 2 ఆశీర్వాదాలు చెప్పిన. ఫైనాన్షియల్ డైరెక్షన్ ప్రొఫెటికల్లీ. నెంబర్ 2 ఇంకోటి ఏం చెప్పా? స్టబన్ స్పిరిట్స్ అండ్ స్టబన్ సిక్నెస్. ఓకే, స్టబన్ స్పిరిట్ అంటే మొండిగా విడిచిపెట్టకూడదు. ఓకే, ఈ 2. మూడోది ఎవరితో జాగ్రత్తగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు, అది కూడా చూద్దాం. మాథ్యూ చాప్టర్, ఈ నెలలో దేవుడు మాట్లాడుతున్నాడు. మాథ్యూ 7:6. నీకేదైనా దేవుడు చెప్పాడు, ఇఫ్ గాడ్ టోల్డ్ యూ సంథింగ్, డోంట్ రిలీజ్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీవన్. ఇఫ్ గాడ్ టెల్ యూ సంథింగ్, డు నాట్ రిలీజ్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీవన్. హల్లెలూయా. Because he is the Lord who touches your life. He is the one who can change everything. He is the one. Hallelujah. Hallelujah. Come on. When God tells you prophetically, in this month I'm giving you something, I'm doing something in this month. When God tells you something, so what God is saying is just believe and do not share with everyone. Hallelujah. 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 Whoever they are watching, may God visit you in the mighty name of Jesus. Let angel of the Lord visit you in the mighty name of Jesus. Share the live. If you are watching me on the Facebook, I want you to share the live. Just share the live. Share the live. Hallelujah. Hallelujah. Come on. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడదు. English. Give not that which is holy. Give not which is holy to dogs. Dogs. దేవుడు ఏమని పిలుస్తున్నాడు? Dogs. కుక్క. ఎందుకు అలా పిలుస్తున్నాడు? ఎందుకు? వాళ్ళు ఏం చేస్తారంటే నీ దగ్గరకు వచ్చి, కుక్క కన్నా విశ్వాసం ఉంటుంది కానీ థ్యాంక్ గాడ్ కుక్కతో పోల్చండి, కానీ కుక్క కన్నా విశ్వాసం ఉంటుంది. పరిశుద్ధమైనది ఎవరికి పెట్టొద్దు? కుక్కలకి. మంచి ఎలా ఉన్నా సరే కుక్క ఏం చేస్తారు? నాకుతానే ఉంటుంది, రోడ్డు మీద ఉన్నా ఏమున్నా సరే. అందుకే పరిశుద్ధమైనది ఎవరికి పెట్టొద్దు? డు నాట్ పుట్ హోలీ థింగ్స్ టు డాగ్స్. హల్లెలూయా. అంటే నీకు ఏదన్నా దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటున్నాడు అనుకో, నువ్వు వెళ్ళి వాళ్ళ ముందు చెప్తున్నావు అనుకో, వీళ్ళ ఇల్లు కొంటున్నారా, వీళ్ళ ఇలాగున్నారా. సో పరిశుద్ధమైనది ఎవరికి పెట్టొద్దు? కుక్క. దేవుడు ఏమని తిడుతున్నాడు? డాగ్. నేను మీకు తిడతలే, వాక్యం ఉందని చెప్తున్నాను. హల్లెలూయా. ఎంజాయ్ ద వర్డ్. కమ్ ఆన్. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. రెండోది, ముత్యాలని పందుల ఎదుట. నీకు దేవుడు ఏమన్నా చేస్తున్నాడు, నీకేదైనా ఫ్లైట్ బుక్ అయింది అనుకో, ఎవరి ముందు చెప్పొద్దు, సైలెంట్గా పుట్ట చదువుకొని వెళ్ళిపోవాలి. అంతేగాని చెప్పినావు అనుకో, నువ్వు ఫ్లైట్ ఎక్కుతున్నావా, రకరకాల చేపలు. హల్లెలూయా. కమాన్. అందుకే దేవుడు ఇక్కడ ఏమన్నాడు? నీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి, వేసిన ఎడల ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి ట్రాంపుల్ అండర్ ద ఫీట్ ఇఫ్ యు పుట్ యువర్ సీక్రెట్, యువర్ బ్లెస్సింగ్స్ బిఫోర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్. మెనీ పీపుల్ కేమ్ మెనీ టైమ్స్ in years నుంచి, they stole my church, they go, they rob my name, they put negative. Come on, read. అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. ఇయర్లు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే అడగమంటున్నాడు.
2 months, November, December 2026 ki 2 months. You don't prepare for the year already has come. You prepare for the year which is yet to come. Hallelujah. హల్లెలూయా. నువ్వు ఆల్రెడీ వచ్చేసినటువంటి సంవత్సరం కొరకు ప్రిపేర్ అవ్వవు, రాబోయే సంవత్సరం కొరకు ప్రిపేర్ అవుతావు. యూ ప్రిపేర్, యూ ఫాస్ట్, యూ ప్రే ఫర్ ద ఇయర్ విచ్ ఈస్ గోయింగ్ టు కమ్, బట్ నాట్ టు ద ఇయర్ విచ్ యునో అది వచ్చేసిన దాని కొరకు కాదు. యూ ప్రిపేర్ ఫర్ ద సీజన్ విచ్ ఈస్ గోయింగ్ టు కమ్. హల్లెలూయా. కమ్ ఆన్ రీడ్. అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. కమ్ ఆన్, తల మీద చేయబెట్టుకోండి, అడగండి. ఓ 2 minutes. ఆస్క్ గాడ్, ఆస్క్ బిగ్ థింగ్స్, ఆస్క్ బిగ్ థింగ్స్. పుట్ యువర్ హ్యాండ్ అండ్ ఆస్క్ బిగ్ థింగ్స్. నజరేయుడైన యేసు నామమున తండ్రి, ఫాదర్, ఇన్ దిస్ మంత్ లార్డ్ వి వాంట్ థింగ్స్ దట్ we can shock our enemies. Bless us in a way that we can shock our enemies. We can shock the people. Any power, any disease, any sickness, anything which has been attacking, Lord Jesus, we rebuke every spirit. Say amen. We rebuke every demonic forces. We rebuke every evil forces. In the name of Jesus. In the mighty name of Jesus. Lord, we bind every spirit, Lord. విశ్వాసముతో మేము పలుకుతున్నాము నాయనా. Every stubborn spirits, stubborn forces, stubborn demonic forces be broken in the mighty name of Jesus. Every stubborn spirits, Lord, be released in the mighty name of Jesus. Be released in the mighty name of Jesus. I decree and I declare in the mighty name of Jesus, every stubborn power, that principality, that ruler, that power be broken in the name of Jesus. God has called me not to be as a tail but to be as a head. Come on, pray. దేవుడు నన్ను తలగా ఉండడానికి పిలిచాడు, తోకగా కాదు. Come on, pray. Declare. నువ్వు అంట నీ వాగ్దానాల్ని పలకాల. You have to speak the promises. You have to speak the things which God has called to be. Come on, pray. Pray online, pray. Father, in the name of Jesus, let God visit your people. Let God visit your people. Let God anoint your people. Thank you, Jesus. Everyone, just begin to pray. 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 Come on. Just begin to pray. Pray. When you pray, things will happen. When you pray, things will happen. Thank you, Jesus. Thank you, Father. Thank you, Holy Ghost. In Jesus' name we pray. Amen. Hallelujah. హల్లెలూయా. చదవండి. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి. So now November, what God is saying is the month of joy. Hallelujah. హల్లెలూయా. When God solves your problem, what you will have? Joy. Say joy. Say joy. ఆనందము. ఆనందం. హల్లెలూయా. దేవుడు నీ సమస్యను తీసివేస్తే నీకేముంటుంది? నీ నోటి నిండా నవ్వు, హ్యాపీనెస్. హల్లెలూయా. So what God is saying, month of November, month of joy. హల్లెలూయా. హల్లెలూయా. Come on, చదవండి. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఇవులను నెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఇవులను ఇచ్చును. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగునే మీరును వారు. ఎందుకు బ్రదర్ యేసునామమున ప్రార్థిస్తున్నా ఇంకా శ్రమలు ఎందుకు వస్తున్నాయంటే శిష్యులకు వచ్చింది ఒక శ్రమ. చూద్దాం అది కూడా. ఇదే అధ్యాయం మాథ్యూ చాప్టర్ 8 23 to 27. Matthew 8:23 to 27. Matthew chapter 8 from verse 23 to 27. ఆయన దోణ ఎక్కినప్పుడు ఆయన శిష్యులు వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. సో సముద్రం మీద ఏం లేచిందంట? తుఫాన్ అని చెప్పండి. తుఫాను. హల్లెలూయా. స్ట్రామ్. సే స్ట్రామ్. మళ్ళీ చెప్పండి. స్ట్రామ్. Jesus is with them and there was a storm. Hallelujah. Hallelujah. Come on, read.
అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ, ఆ దోణి అలల చేత కప్పబడెను. ఆ. అప్పుడు ఆయన నిద్రించుచుండగా ఆ. వారు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపి. అగన్ బోట్ లో యేసు ప్రభు వారు ఉండగా జీసస్ వాస్ విత్ దెమ్ అండ్ ద స్టార్మ్ కేమ్. హల్లెలూయా. When did the storm came? Jesus with them. When did the storm came? Jesus with them. Jesus was with them. So while Jesus was with them, the storm came. యేసు ప్రభు వారు ఆ బోట్ లో ఉన్నప్పుడు ఏమొచ్చిందంటే హల్లెలూయా. Hallelujah. సో యేసు ప్రభు వారు ఆ బోట్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది? తుఫాను. తుఫాన్ అని చెప్పండి. హల్లెలూయా. సో నీ లైఫ్ లో కూడా when you are praying that God bless me, God deliver me, God heal me, God bless me, God set my life free, even when you pray the storm may not go immediately, but when you pray things will change. Hallelujah. 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 Come on, read. వారు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, మీ ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, Sometimes because of unbelief we fear, we shiver. When tension comes, when some bad things happen, immediately we tense. We call relatives, we call people, we call everyone. Hallelujah. హల్లెలూయా. మనం అనేకమైనవి చేస్తాము. We call things, we do things. Hallelujah. Hallelujah. తుఫాన్ వచ్చేసింది, యేసయ్య లే, Jesus get up from the sleep. This guy is sleeping. Hallelujah. సో యేసు ప్రభు వారు నిద్రపోతున్నారు ఆ బోట్ లో. హల్లెలూయా. So when Jesus is sleeping, you know what is happening? Come on, read. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, మీ ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, English, can you read in English? and he said unto them, why are you fearful? Fearful. Why are you fearful? భయం అని చెప్పండి. భయం. Somebody say fear. Fear. Say fear. Fear. Fear is a spirit. Fear is a spirit. Fear is a spirit. Fear is a spirit. Somebody say, you spirit You spirit. of fear, Fear. come out of my life. Come out of my In the name of In the Jesus. name of Jesus. Every spirit Every spirit of fear, fear. lose my life. Lose my life. Lose my life. Lose my life. You demon You demon of fear, fear, come out. come out. 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 In the mighty name of Jesus. In the name of Jesus. Come out of my life. Come out of my life. అంటే ఆ టెన్షన్ లో ఆ భయం వస్తుంది. ఆ భయం ద్వారా తప్పుడు డిసిషన్ తీసుకుంటా. అందుకే యేసయ్య అంటున్నాడు, భయపడకుడి. Do not fear, I am in the boat. Hallelujah. I am in your boat. Tell your neighbor, Jesus is in your boat. Jesus is in your boat. హల్లెలూయా. Hallelujah. ఆ దురాత్మలు ఉన్న, ఆ కష్టాలు వచ్చినా, ఆ శ్రమలు వచ్చినా, ఆ బాధలు వచ్చినా, ఏమొచ్చినా సరే ఈ బోటులో యేసయ్య ఉన్నాడు. నీ సంఘంలో చాలా తక్కువ మంది వచ్చినా, ఫుల్గా వచ్చినా, మన బోట్లో యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. Jesus is in your boat. Amen. Say thank you. Thank you. Jesus. Jesus. చదవండి. Oh yeah, the little faith. Then he arose and rebuked the winds and the sea. And there was a great calm. And there was a Great calm. great calm. Yeah, read. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయన గాలి. And there was a great calm. Wow. What did Jesus did? Read again. Then he arose and Then he arose from the sleep. and Somebody say, Jesus arose. Jesus arose. Jesus arose. Jesus arose. Jesus in your boat is not, he didn't come in your boat just to sleep. When your boat is going to get into the water, he is there to arise against the storm. Yes. హల్లెలూయా. దేవుడు నీ బోట్లో ఉన్నది ఆ ఒక సముద్రానికి, ఆ దానికి వ్యతిరేకంగా పని చేయడానికి, నేచురల్ సిస్టమ్కి వ్యతిరేకంగా. సూపర్ న్యాచురల్లీ గాడ్ కెన్ బ్లెస్ యూ. మంత్ ఆఫ్ నవంబర్, ఎక్స్పెక్ట్ థింగ్స్ టు హ్యాపెన్, ఎక్స్పెక్ట్ మిరకల్స్ టు హ్యాపెన్. Hallelujah. Come on, go, read. Little faith. Then he arose and rebuked the winds. Rebuked the winds. And the sea. What Jesus did? He rebuked In the name, you wind, stop, he said. Hallelujah. Hallelujah. ఏమన్నాడు? ఈ winds ఈ stop. తుఫాను, ఈ సునామీ ఆగిపోను కాక. నువ్వు కూడా పలకాల, నీ జీవితంలో ఈ మాట వినట్లేదా, అది జరగట్లేదా, వినును కాక యేసు నామమున. హల్లెలూయా. జరగట్లేదా కార్యాలు, యేసు నామమున జరుగును కాక. పరిస్థితులు మార్చబడును కాక యేసు నామమున. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లెట్ దిస్ సిచువేషన్ చేంజ్. Let this situation Hallelujah. Situation. You have to
you have to speak like this. When you speak, things will happen. Hallelujah. Come on, read. He rebuked the winds and the sea, and there was a great calm. There was a great calm. Great calm. Hallelujah. Hallelujah. When God enters, there will be great calm around you. Hallelujah. He gives peace. Hallelujah. When God enters, He gives you peace. దేవుడు మరి సొలొమోను కంట ఆయన చుట్టుపక్కలంతా శాంతినిచ్చాడంట. గాడ్ గేవ్ పీస్ టు ద సొలొమన్. అంటే ఒక్క శత్రువు లేనప్పుడు శాంతి ఉంటుంది చుట్టుపక్కల. హల్లెలూయా. సో వెన్ దెర్ ఆర్ నో ఎనిమీస్ అరౌండ్ యూ, దెర్ విల్ బి గ్రేట్ పీస్. This year, this month, the Lord is releasing comfort and plenty and great calm in Jesus' name. Hallelujah. Come on, go ahead. ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రములు లోబడుచును అని చెప్పుకొనేది. So Gentiles, people will see your miracles. అందుకే దేవుడితో అద్భుతము మన లైఫ్లో నువ్వు మందిరానికి వచ్చిన నీకు అద్భుతం జరగడం చాలా ఇంపార్టెంట్. ఇతరులు చూస్తారు. అందుకే పీపుల్ విల్ సీ. Miracle is very important. People just come to church, just they come, hear the voice, hear the word, just sow some offering and they just leave the church. No, that's not the God's will. That's not God's will. You have to expect things. You have to expect miracle. You have to expect the things. When you expect, everything in your life can be shifted. Hallelujah. Renew your mind. Somebody say renew your mind. ఎందుకు ఊకే చెప్తున్నావు? Yeah, read. చదవండి. ఆయన అందరినున్న గదరేనీయుల దేశం చేరగా దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధుల నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడునూ ఆ మార్గమున వెళ్ళలేకపోయాను. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి. సో నవంబర్, expect God's power to release in your life. Amen. November, expect God's power to release in your life. Amen. Hallelujah. Hallelujah. Expect God's anointing, God's glory to be released. Amen. When you go out, good things must follow you. Amen. When you speak, good things must happen to you. Amen. Hallelujah. Hallelujah. Favor shall locate your life. Amen. In this month. Miracles should happen in this month. Amen. In Jesus' name. Amen. Hallelujah. Amen. Amen. Let us take sacrament. Sacrament in chamber. Give sacrament. ఏదైనా సాక్రమెంట్ ముందు పెట్టాలి కదా ఇక్కడ. God bless you people who are watching the live Facebook. God bless you. Let God visit you if you have been blessed after listening to the message. If you have been renewed by the word of faith, may God bless you in the mighty name of Jesus. So please partake the sacrament wherever you're watching me from north. So people, where are you? Please type. Can you type where are you from? The person who is just watching me, may I know where are you from? Just type amen, type amen, type amen, type amen, type amen. నాకు వచ్చేసి నేను తీసుకుంటాను కదా. Zoom it. In Jesus' name we pray. Father, as we partake this sacrament, Lord Jesus, తండ్రి, ఈ రొట్టె నీ శరీరం సాదృశ్యంగా, ఈ ద్రాక్షారసము నీ రక్తాన్ని సాదృశ్యంగా మేము తిని తాగుతుండగా ఈ నవంబర్ నెలలో ప్రతి శాపము, ప్రతి కాడి విరిగిపోవాలా. జూమ్ నేను చెప్పిన ఎందుకు తెలుగు రాదా? నేను ఎంతమంది ఉన్నారు నేను జూమ్ చేయమని చెప్పడం? Thank you Jesus, thank you Father, thank you Holy Ghost. Lord Jesus, visit them Lord, visit them Lord. Thank you Jesus, thank you Father, thank you Lord. పరిశుద్ధాత్ముడ తండ్రి, నూతన కార్యాలు జరిగించండి, నూతన అద్భుతాలు జరిగించండి ప్రభువా. ఈ సాక్రమెంట్ తిని తాగుతుండే మాలో అపవిత్రతను తీసివేయండి, కోపము, ద్వేషము, అసూయ, అహంకారము తీసివేయండి దేవా. అయ్యా నూతన కార్యాలు జరిగించండి తండ్రి. సంఘాన్ని ఆశీర్వదించండి. ఈ నవంబర్ నెలలో ఈ సాక్రమెంట్ తీసుకుంటున్న ప్రతి ఒక్క లేచి నించున్నాం, సాక్రమెంట్ తీసుకుంటున్నాం. ప్లీజ్
Take sacrament. While you're taking the sacrament, ask God to open, release joy. The sacrament, the water, this grape wine represents His blood, and this bread represents His body, which is broken on the cross of Calvary. As we are partaking this sacrament, Lord, purify us, Lord. Bless us, Lord. Anoint us, Lord. Prosper us. Heal us, deliver us, Lord. As we break this bread and as we partake this sacrament, Lord, you have died for our sins, Lord. We repent, Lord. We come before your cross. Thank you, Lord, for your righteousness, for your mercy, for your grace, Lord. As we partake this sacrament, as we eat your body, Lord, bless us, Lord. Bless us, Lord. Break every weakness in our body, Lord, as we partake this sacrament. Anoint us, deliver us, in Jesus' name we pray. Amen. Partake. చాలా స్ట్రాంగ్. థ్యాంక్ యూ లార్డ్. తల బెంచే పెట్టుకోండి. జస్ట్ పార్టేక్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్ముల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేదేవా. ఇదిగో ప్రభువా, మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఈ నవంబర్ నెలలో సంఘం అడుగు పెడుతుండగా సంఘములో దరిద్రము, వ్యాధిని, లేమని తీసిపోయింది. సమృద్ధిని దాయిచండి. గుడ్ న్యూస్ దాయిచండి. విడుదల దాయిచండి. సమృద్ధి దాయిచండి. స్వస్థత, ఆరోగ్యము, జీవము దాయిచేయండి. లార్డ్, బ్లెస్ ద చర్చ్. ప్రాస్పర్ ద చర్చ్, లార్డ్. అనాయింట్ ద చర్చ్, లార్డ్. డెలివర్ ద చర్చ్, లార్డ్. Heal everyone, Lord. Lord, show your mercy. Release your mercy to the people, Lord. Release your mercy. Release your grace, Lord. Release your grace, Lord. Release your grace. Anoint people. Deliver people, Lord. Tandri, idigo Prabhu, in the month, Lord. Every stubborn spirit, stubborn witchcraft forces, leave their life. Stubborn forces, lose their life. Lord, heal everyone, Lord. Deliver everyone, Lord. Deliver everyone, Lord. Lord, touch everyone, Lord. Heal every small people, Lord. Big people, Lord, heal everyone. తల నుంచి అరికాల వరకు ప్రతి వ్యాధిని స్వస్థపరచండి. Heal the joint pains, asthma, sinus problem, back pain, spine pain, Lord, leg pain, every pain be healed in the mighty name of Jesus. నిశ్చయముగా నీవు తిన్న దెబ్బలను బట్టి స్వస్థత జరుగునుగా. కానీ నజరేయుడైన యేసు నామమున ఈ నవంబర్ మంత్లో, in the month of November, as we have entered, Lord, let this month bring great joy to our life. Let this month bring great finances, great blessing, new things, new doors, Lord. Open new doors, Lord. Let people come to the church, Lord. Let people come. Let people visit, Lord. Every enemy which is fighting, Lord, we bind every devil, Lord. తండ్రి, ప్రతి దురాత్మలను బంధిస్తున్నాం, ప్రతి చీకటిని బంధిస్తున్నాం, ప్రతి సాతాను శక్తులను బంధిస్తున్నాం. Lord, deliver them, heal them, in Jesus' mighty name we pray. God bless you. God bless you. So God bless you live, whoever they're watching. God bless you. Thank you for watching. Please share the live. Share the broadcast every Saturday evening 6 p.m. You can watch JCTM Church. So YouTube is JCTM official new channel. You can go and subscribe if you're watching. So if you want to just give an offering, so this is our you can just go ahead and give if you are willing. So God bless you. And the live. Shalom. Live enjoy. Great చేస్తున్నాను. ఎక్కడ పెట్టాలి?